హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి ఆత్మబోధ అనే స్వామి వారి బోధ నుండి రెండవది అయిన శబ్ద ప్రమాణము గురించి తెలుసుకుందాము. ఉదాహరణకి ఒక నర్తకి డాన్స్ చేస్తున్నారు. ఆవిడ శ్రీకృష్ణుడిని అభినయిస్తూ ఉంది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికంచ కలయం కరతలే వేణుం కరే కంకణం అని పాట వస్తూ ఉంది. ఆ పాట శబ్ద ప్రమాణం మన మీద పని చేసిందా, పని చేయలేదా? పని చేసింది. అక్కడ ఆ నర్తకి అభినయించి చూపిస్తుంది. చేతిలో వేణువు, నుదుటన తిలకం, వక్షస్థలం మీద కౌస్తుభం అని చూపెడుతుంది. ఇప్పుడు ఆ నర్తకి మనకి కనబడుతుందా, శ్రీకృష్ణుడు కనబడుతున్నాడా? చూసే వాళ్ళకి భౌతిక నేత్రాలకు ఎవరు కనబడుతున్నారు? నర్తకి మని కనబడుతుంది. మనోనేత్రాలకు ఎవరు కనబడుతున్నారు? శ్రీకృష్ణుడు కనబడుతున్నాడు. మనోనేత్రానికి అంటే మనసుకి కూడా ఒక నేత్రము ఉందన్నమాట. మనసులో ఆల్రెడీ శ్రీకృష్ణుడు ఉన్నాడు. మనసులో ఉన్న శ్రీకృష్ణుడిని వినబడుతున్న శబ్ద ప్రమాణములో, కనబడుతున్న అభినయ ప్రమాణములో చూస్తున్నాడు. ఇది మానవుడు. తన మనోనేత్రములో ఏది కనబడుతుందో దానిని ఈ జగత్తులో చూస్తున్నాడు, దానిని అనుభవిస్తున్నాడు. రెండు మనోనేత్రములో జరిగిపోతున్నాయి. స్వరూప జ్ఞాన నిర్ణయం చేయడానికి భౌతిక నేత్రము చాలదు, మనోనేత్రము చాలదు. ఏమి కావాలండి? మనోనేత్రానికి అవతల ఉన్నది దివ్య దృష్టి. అక్కడ నుండి చూస్తే ఏమి తెలిసింది? సచ్చిదానందం. దివ్య దృష్టితో కానీ ఈ సచ్చిదానంద నిర్ణయాన్ని చేయలేమన్నమాట. కాబట్టి మానవుడు ఎప్పటికైనా ఎక్కడికి ఎదగాలి అంటే మాంసమయమైన భౌతిక నేత్రము నుండి మనోనేత్రమునకు, మనోనేత్రము నుండి దివ్య దృష్టి అంటే దివ్య చక్షువులు, ఈ దివ్య దృష్టికి ఎదగాలి. ఈ పరిణామం పూర్తవ్వాలి. ఏమి చేస్తే పూర్తవుతుంది? సాక్షి సాధన చేస్తేనే పూర్తవుతుందన్నమాట. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.